అనిల్ గారు, తొందరలో మీ మీద కూడా రైట్స్ జరగాలని కోరుకుంటున్నాను. ఓరి నాయనో, నిన్న మీకు ఒక జోక్ చెప్పాలి. నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్, విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట, వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో, ఎంత ఎదిగిపోయావురా, మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా. అదే అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం. వద్దులేండి, అది ఆ టెన్షన్ నాకెందుకు, నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి. వెంకటేష్ గారు, అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీతో. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం నేను ఒక మాట అన్నా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ఆ సెక్షన్లో మీకు కాంపిటీషనే లేదని చెప్పి ఒక మాట అంటే దానికి చాలామంది చాలా అర్థాలు తీశారు. బట్ ఐ మీన్ ఇట్. ఆ సెక్షన్లో మీకు ఆడియన్స్ ఉండబట్టే ఆ సెక్షన్ ఆడియన్స్ మీ సినిమాలకే కదిలి సినిమాకి వచ్చి ఇంత పెద్ద హిట్ చేశారు. కరెక్ట్, మీరు మీ స్టేట్మెంట్ మీరు ప్రూవ్ చేసేసారు. చాలా మంది చాలా రాంగ్గా చేశారు. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. కరెక్ట్ అండి. అంటే మీరు ఈ సినిమాకి ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమా, కామెడీ ప్రధానంగా సాగిన సినిమా. సో దీనికి మీ ఇందాక మూర్తి గారు అన్నట్టు ఒక టాప్ 3, టాప్ 4 రెవెన్యూస్ వస్తున్నాయి అంటే ఎస్, ఈ జోనర్కి, ఒక వినోద ప్రధానమైన సినిమాలకి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు కమ్ అండ్